ఎప్పటికీ కూడా నమ్మదు, హర్షించదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, సో ఈ దాడి అంతా కూడా కుట్రే అని చెప్పేసి చెప్తున్నారు. దీని వెనకాల మీ నేతలు ఉన్నారు. రైతుల రూపంలో ఉన్నది రైతులు కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి దీని వెనకాల ఒక ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే 10 సార్లు కేటీఆర్ తో మాట్లాడారని చెప్పి కూడా అంటున్నారు. ఇదంతా మీ స్వహస్తాలతో మీ దగ్గరుండి చేయించారని చెప్పేసి కాంగ్రెస్ నేతల ఆరోపణ. దీనిపై మీరేం చెప్తారు? వాళ్ళ వైఫల్యాన్ని ఒప్పుకోలేక అధికారం ఉంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళ మీద అక్కసు తీర్చుకోవడానికి కేసులు పెట్టి జైల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు, అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ సంబంధం లేదు. ఈ రోజు అక్కడ ఫార్మా కంపెనీ వల్ల నష్టపోతున్న, భూములు కోల్పోతున్న రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉంది. కలెక్టర్ గారు పోయేసి మామూలుగా ఏదో మీటింగ్ పెడుతున్నారు అని అంటే గుంజుకుంటారేమో, ఇక మాకు ఏం చేస్తారో ఏమో అనే ఒక అభద్రతా భావానికి గురైన వాళ్ళు ఉన్న ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఆ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో తండవాసులు, వాళ్ళందరూ కూడా ఈ వృద్ధి కోల్పోతే మా పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళనలో దాదాపుగా మొదలైన కానించి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేక తీసుకుంటారు అనే అభద్రతా భావంతో ప్రత్యామ్నాయం అవపడక వాళ్లకు వాళ్ళు చేసిన దాడిని వేరే వాళ్ళు చేపించారు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తే దానికి రేపు న్యాయస్థానాలు ఉంటాయి. ఇవాళ మామూలుగా ఒక కుటుంబ సభ్యులుగా పట్నం నరేందర్ రెడ్డి గారితో స్థానిక శాసనసభ్యుడు కాబట్టి గతం మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఉన్న సంబంధాలందరికీ అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటారు. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఇక మామూలుగా దీనికోసమే అని చెప్పేసి అంటే ఎట్లా? ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మాకు నిత్యము కార్యకర్తలతో సత్సంబంధాలు ఉంటాయి, రోజు మాట్లాడేటోళ్ళు ఉంటారు, రోజుకు 4 సార్లు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. అంటే కేవలం ఏదో దాడులు చేయడానికో లేకపోతే ప్రభుత్వం మీద ఏదో చేయడానికి అని కాదు కదా. మాకు సత్సంబంధాలు ఉంటాయి, అవినాబంధం ఉంటది, రాజకీయ పరమైన అంశాలు ఉంటాయి. ఏ ఉన్నా కానీ మాట్లాడుకోవటం. ఈయన ఫోన్ చేసింది కాబట్టి ఈయన అంటే ఊరిని ఒక్కళ్లే ఉసిగొల్పే అంత పరిస్థితి, ఆ ప్రభావం మా బీఆర్ఎస్ నాయకుడు ఉందని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు. సరే, దానివల్ల జరిగింది ఏంటి? వాళ్ళని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఆయన కూడా అక్కడ బయట నుంచి పోయిన వ్యక్తి కాదు కదా, ఆ గ్రామస్తుడు, ఆయన కూడా కోల్పోయి ఉంటది. అంటే ఒక రాజకీయం చేసినంత మాత్రాన ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త అయితే ఇక ప్రభుత్వం కోల్పోతున్న దేంట్లో కూడా పాల్గొనకూడదు, లేకపోతే మిగతా వాళ్ళతో పాటు కుటుంబ సభ్యుల మాదిరిగా బాధితుడిగా అక్కడ పోకూడదా? ఇది ఎక్కడ న్యాయమండి? ఉన్న వాస్తవాన్ని మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకోక ప్రభుత్వం ఈ రోజు ప్రజలకి ఇగో కాదు, రేపు ఒకవేళ ఏదైనా జరగడానికి నష్టం మీకు ఏమైనా జరిగితే మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఈ రకంగా భద్రత కల్పిస్తుంది అని చెప్పాల్సిన నాయకులు ఏదో మేము చేస్తున్నామని చెప్పి హుకుం జారీ చేసి ఆ హుకుం ప్రకారం మీరు అందరూ జీవుజూరు అని చెప్పేసి అనాలే, లేకపోతే ఇయ్యకపోతే మేము ఏమన్నా చేస్తామని చెప్పేసి అధికారులను అక్కడ పంపించేసి మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నోటీసులు ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం దొరకక ఏం చేస్తారు? ఇవాళ కొత్తగా జరిగినాయా? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఆదిలాబాద్ లో జరిగినాయి. గుర్తుకోయలు వచ్చేసి మామూలుగా అధికారుల మీద మామూలుగా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం వేరే ఏం అవపడదు. ఇక ఉన్నది మామూలుగా చేతిలో ఉన్న కర్రో రాయో లేకపోతే చేసుకోవడానికి భూమి, ఈ 2 తప్ప వేరే అవపడవు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ అమాయకత్వంతో ఒకవేళ ఏదన్నా ఉంటే అక్కడ ఇబ్బంది పడి ఉండొచ్చు. జరిగింది అందరూ కూడా మామూలుగా ఖండిస్తున్నాం, మేమేమో దాన్ని సమర్థించట్లేదు. కానీ ఇది ఇంకొకళ్ళ మీద రుద్దటం అనేది ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు చేయించారు పట్నం నరేందర్ రెడ్డితో 40 సార్లు మాట్లాడారు అంటున్నారు. అలాగే అదే టైంలో కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి 10 సార్లు మాట్లాడారు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఈ ఒక్కరోజు కొత్త కాదు కదా, అంటే ఆల్రెడీ అరెస్ట్ కూడా జరిగిందండి. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఒక పని కోసం 40 సార్లు చేయడు కదా. ఏ పని ఉన్నా 40 సార్లు కంటిన్యూగా మాట్లాడిందంటే తప్పకుండా అనుమానం అన్నది రేపెత్తుతుంది. అది మీరే అక్కడ క్రియేట్ చేసి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు 40 సార్లు ఒక్కోసారి కొన్ని సందర్భాలలో 100 సార్లు కూడా మాట్లాడితే దానికి రిలేటెడా కాదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మేము కేసులు పెడతాం, తర్వాత మీరు రుజువు చేయించుకోండి, ఇవాళ మేము బురదేస్తాం, మీరు తర్వాత కడుక్కోండి అని అంటే ఎట్లాగో చట్టం మామూలుగా రేపు జరగాల్సింది జరుగుతుంది. న్యాయపరంగా మాకున్న సాక్ష్యాధారాల ప్రకారం మేము తప్పకుండా న్యాయస్థానంలో పోరాడతాం, జరగాల్సింది జరుగుతుంది. కానీ ఈ లోపల మాకు అవకాశం ఉంది కదా, అధికారులు మా చేతులు ఉన్నారు కదా, అధికారం మా చేతులు ఉన్నది కదా, మేము ఎవరి మీదనన్నా కేసులు పెడతాము,
కేసు పెట్టిన తర్వాత మీ సావేది మీరు చావురు అనే రకమైన భావన ప్రవర్తన మంచిది కాదు ఇది అధికార పార్టీకి. అంటే ప్రతిపక్షం అన్నంత మాత్రాన ఇక కేవలం మీరు ఏం చేస్తే అది మామూలుగా చూస్తూ ఊరుకుంటారు, ఏం మాట్లాడరు. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా మాట్లాడితే అది మీరే మాట్లాడించారు అని చెప్పేసి అబండాలు వేయటమో లేకపోతే ఇంకా వేరే రకమైన దుష్ప్రచారం చేయటం అనేది కూడా మంచి సభ్యత కాదు. సరే, ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తే డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చేసే ఆగడాల్ని అడ్డుకోవడంతో పాటు మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. కాకపోతే ప్రజలకు ఈ రోజు నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని ఏ రకంగా మనం భర్తీ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది వదిలిపెట్టి ఇవ్వాలా రైతుల్ని అర్ధరాత్రిపై సంఖ్యలేసి తీసుకుపోయి అరెస్టులు చేసుకుంటూ భయభ్రాంతులు చేసే పరిస్థితి వస్తే రాష్ట్రంలో, అది సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట? ఎవరికన్నా ప్రజలకు రక్షణ ఉన్నట్ట? నిత్యం ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వీటన్నిటిని పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. సంవత్సరమే అవుతుంది, ఇంకా సంవత్సరం కూడా కాలే, ఇంకా నెల బాధ్యత ఉంది. సంవత్సరానికి 4 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఈ రకంగా ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి, అసహనం పెరిగే పరిస్థితి వస్తే ఎక్కడ జరుగుతుంది లోపం అనేది పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ ప్రతిపక్షాల మీద అబండాలు వేసి మామూలుగా మేము పొద్దున్నే వచ్చి జైల్లోకి పంపిస్తాం, లేకపోతే రాత్రి అర్ధరాత్రి వచ్చి ఎత్తుకొని వస్తాం, మా దగ్గర అధికారం ఉంది, ఇవాళ పోలీసు అధికారులు మేము ఎట్లా చెప్తారు తింటారు వారిని, పోలీసు వ్యవస్థను వాడుకున్నాం, చట్టాలను వాడుకుందాం అనే ప్రయత్నం చేస్తే, ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చాలా జరిగినాయి. చాలా మంది మామూలుగా పోయిర్రు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి. ప్రజల్ని మామూలుగా అక్కడ జరుగుతున్న నష్టాన్ని, ఇబ్బంది పడుతున్న రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటాం అనేది ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అది వదిలిపెట్టి రైతులకు సంఖ్యలు వేసి అర్ధరాత్రి తీసుకుపోయి స్టేషన్లలో కూర్చోబెట్టి జైలుకు పంపిస్తున్నారంటే మరి మాది రైతన్న రాజ్యం, బీజేపీ వర్షన్ కూడా విందాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు.